హిందూపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నందమూరి బాలకృష్ణకు ఘోర అవమానం జరిగింది. హ్యాట్రిక్ విజయం సాధించిన బాలయ్యకు ఈసారైన మంత్రి పదవి దక్కుతుందని నందమూరి అభిమానులు ఆశించారు. అంతేకాదు హిందూపురం ప్రజలైతే ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ అంగరంగ వైభవంగా జరిగిన ప్రమాణ స్వీకారంలో బాలయ్యకు నిరాశ మిగిలింది. ఎందుకు బాలయ్యను మంత్రి పదవికి దూరంగా పెడుతున్నారు అని నందమూరి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మొదటిసారి గెలిచినప్పుడే బాలయ్యకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. సామాజిక సమీకరణాలు పేరు చెప్పి అప్పుడు బాలయ్యను దూరం పెట్టారు. రెండోసారి గెలిచినప్పుడు ప్రతిపక్షమే కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఈసారి అత్యధిక మెజారిటీతో గెలిచిన పార్టీలో బాలయ్యకు భాగస్వామ్యం లేకపోవడంతో అభిమానులు షాక్ తిన్నారు. లోకేష్కు ఉన్న సామర్థ్యం బాలయ్యకు లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఓడిపోయిన లోకేష్కు మంత్రి పదవి ఇచ్చారు. హ్యాట్రిక్ విజయం సాధించిన బాలయ్యకు ఇవ్వడానికి ఏంటి సమస్య అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. బాలయ్య పార్టీకి ఎంత లాయల్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. పార్టీకి కష్టకాలంలో వెన్నంటే ఉండేది కూడా ఒక్క బాలయ్యే. వైసీపీ వేవ్లో కూడా బాలయ్య రెండోసారి గెలిచారు. అంత ప్రజాదరణ ఉన్న బాలయ్యకు ఎందుకు పక్కన పెట్టారనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న. అంతేకాదు ప్రతిసారి మెజారిటీ పెంచుకుంటూ వెళుతున్న బాలయ్యకు కాక ఇంకెవరికి ఇస్తారు పదవి అంటూ ప్రశ్నిస్తున్నారు. కనీసం పార్టీలో కూడా కీలక పదవి ఇవ్వలేదు ఇంతవరకు. దీనిపై బాలయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ బాలయ్యకు మంత్రి పదవి ఇస్తే మళ్ళీ నందమూరి కుటుంబం యాక్టివ్ అయితే మొదటికి మోసం వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారా? ఎందుకంటే ఇంతవరకు నందమూరి కుటుంబం నుంచి ఒక్క హరికృష్ణకు మాత్రమే మంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత ఆ కుటుంబం నామ మాత్రమే అయింది పార్టీలో. తండ్రి పెట్టిన పార్టీలో కొడుక్కి పదవి ఇవ్వరా అనేది అభిమానుల బాధ. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ఆయన కుమారుడు బాలకృష్ణను పక్కన పెట్టారని, ఇది మంచిది కాదు అని అభిమానులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య అనామకుడేం కాదు కదా. ఆయనకున్న ఫ్యాన్స్ గురించి అందరికీ తెలుసు. ఆయన ఎంతటి క్రౌడ్ పుల్లరో తెలుసు. మరి అలాంటి వ్యక్తిని చూసి చంద్రబాబు భయపడుతున్నాడా? మరేదైనా కారణం ఉందా అని అప్పుడే పార్టీలో చర్చ మొదలైంది. ఇప్పటికే బాలయ్యకు పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఇంకో పదవి ఇవ్వచ్చు. అలా కాకపోయినా 2 ఏళ్లకైనా బాలయ్యకు పదవి ఇస్తే నందమూరి కుటుంబానికి తగిన గౌరవం ఇచ్చినట్లు అవుతుందని ఆయన అభిమానులు అంటున్నారు. ఏది ఏమైనా 3 సార్లు అప్రతిహత విజయం సాధించిన బాలకృష్ణకు తగిన గౌరవం లభించలేదనేది వాస్తవం.